ఫ్రెండ్స్ ఓకే సెకండ్ ఇయర్ వాళ్ళు ఫోర్త్ సెమ్ మొన్నటి వరకు కూడా మనం థెర్మోడైనమిక్స్ సెకండ్ యూనిట్ కంటిన్యూషన్ మొత్తం అంతా ఆ యూనిట్ అంతా కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు మనం డీల్ చేసే టాపిక్ ఏంటంటే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఫస్ట్ యూనిట్ ఇది. యూనిట్ 1లో కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఈ టాపిక్ థెర్మోడైనమిక్స్ అంత పెద్దది కాదు, ఓన్లీ ఒక 4-5 క్వశ్చన్స్ ఉంటాయి అంతే, ఇంపార్టెంట్ క్వశ్చన్సే. మెయిన్ దీంట్లో క్వశ్చన్ ఎప్పుడు రిపీటెడ్గా ఎగ్జామ్లో పడిపోతూ ఉంటుంది. ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్ ఇదే ఉంటుంది ఎప్పుడు కూడా. అదేంటంటే మ్యాక్స్వెల్ అనే సైంటిస్టు ఒక నియమాన్ని రూపొందించడం జరిగింది. ఆ నియమాన్ని రూపొందించింది కొంచెం కాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువగా ఉంటుంది, కొంచెం పెద్ద క్వశ్చన్. ఈ సెమ్ మొత్తంలో ఎక్కువగా ఉండే క్వశ్చన్ ఏంటంటే ఇదే, ఎక్కువ సార్లు పడేది కూడా ఇదే. దీనికి చాయిస్ క్వశ్చన్లు 3 ఉంటాయి. ఆ 3 చదువుకుంటే చాయిస్లు వేసుకోవచ్చు, ఇది చదివేసుకుంటే ఆ 3 చాయిస్లు వేసుకోవచ్చు. యూనిట్కి ఒకటే కాబట్టి మొత్తం అన్నీ నేర్చుకోవాలి. కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ అన్నప్పుడు మనం గ్యాసెస్ అంటే మొత్తం గ్యాసెస్ అన్నిటి గురించి నేర్చుకుంటాం. మెయిన్ మాత్రం ఈ చాప్టర్లో మనం నేర్చుకోబోయేది ఏంటంటే పెర్ఫెక్ట్ గ్యాసెస్ అంటే ఆదర్శ వాయువుల గురించి నేర్చుకుంటాం. ఆదర్శ వాయువుల గురించి నేర్చుకుంటాం. దీన్నే మీరు జడవాయువులు అని కూడా అంటారు తెలుగులో. వాటి గురించి నేర్చుకోవడం జరుగుతుంది. వాటి యొక్క లక్షణాలు ఏంటి అనేవి నేర్చుకోవడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే ఆ పెర్ఫెక్ట్ గ్యాసెస్ యొక్క లక్షణాలు ఏంటి, వాటి యొక్క విధులు ఏంటి, ఏ విధంగా జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెర్ఫెక్ట్ గ్యాస్ని తీసుకుని ఒక సిలిండర్ లాంటి ఒక పాత్రలో నింపడం జరిగింది. నింపడం తర్వాత ఏంటంటే దీంట్లో గమనించింది ఏంటంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ గ్యాసెస్లో ఏమవుతుందంటే ఒక గ్యాస్ తీసుకున్నాం పెర్ఫెక్ట్ గ్యాస్ అనేది. ఆ పెర్ఫెక్ట్ గ్యాస్లో ఏమున్నాయంటే ఇప్పుడు మాలిక్యూల్స్ ఉంటాయన్నమాట. ప్రతి గ్యాస్లో కూడా మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి, అణువులు ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా అణువులు అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే సేమ్ సైజు ఉంటాయి. నెక్స్ట్ రిజిడ్ అంటే దృఢంగా ఉంటాయి. నెక్స్ట్ వెరీ స్ట్రాంగ్, కఠినంగా ఉంటాయి అన్నమాట. అప్పుడు ఏ మాలిక్యూల్ తీసుకున్నా సరే ఆ మాలిక్యూల్ ప్రతిదీ కూడా ఒకే సైజులో ఉంటుంది, దృఢమైనదిగా ఉంటుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది ఏ మాలిక్యూల్ తీసుకుని. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆ మాలిక్యూల్స్ అనేవి డిఫరెంట్ వెలాసిటీస్ కలిగి ఉంటాయి. డిఫరెంట్ అంటే ర్యాండమ్ వెలాసిటీస్ కలిగి ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా పాయింట్స్ రూపంలో మీరు నోట్స్లో రాయడం జరుగుతుంది. డిఫరెంట్ వెలాసిటీస్ ఉంటాయి. ఒక్కొక్క మాలిక్యూల్కి ఒక్కొక్క వెలాసిటీ ఉంటుంది. ఒక్కొక్క మాలిక్యూల్కి ఒక్కొక్క వెలాసిటీ ఉండడం వల్ల ఏమవుతుందంటే అవి ఒకదానికొకటి అభిఘాతం జరగడం జరుగుతుంది. ఢీకొనడం అంటే కొలిజన్స్ జరుగుతాయి. దేనికి? వన్ అండ్ అనదర్, ఒకదానికొకటి. దాంతోపాటుగా మనం తీసుకున్న పాత్రలో తీసుకున్నాం కదా, ఆ పాత్ర యొక్క గోడని కూడా ఢీకొంటాయి. అంటే వాల్స్ ఆఫ్ ది వెజిల్. ఏ పాత్ర తీసుకుంటే ఆ పాత్ర యొక్క గోడల్ని కూడా ఢీకొనడం జరుగుతుంది అన్నమాట. ఈ కొలిజన్స్ ఎందుకు జరుగుతాయంటే ర్యాండమ్ వెలాసిటీస్, మాలిక్యూల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క వెలాసిటీ కలిగి ఉండడం వల్ల కొలిజన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. కొలిజన్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, కొలిజన్స్ 1 అండ్ ఈచ్ అంటే ఒకదానికొకటి ఢీకొంటాయి, వాల్స్ని కూడా ఢీకొంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక 2 కొలిజన్స్ తీసుకుంటే 2 సక్సెసివ్ కొలిజన్స్ తీసుకుంటే ఒకదానికి రెండు అభిఘాతాలు తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒకసారి ఇప్పుడు అభిఘాతం జరిగింది, మళ్ళీ కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత
ఇంకొక మాలిక్యూల్ వచ్చేసి ఇంకొక అభిఘాతం జరుగుతుంది అనమాట. అదే ఒకే మాలిక్యూల్ తీసుకున్నప్పుడు ఒకే మాలిక్యూల్కి 2-3 సార్లు కొలిజన్స్ జరిగినప్పుడు దాంట్లో ఒక 2 సక్సెసివ్ కొలిజన్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క కొలిజన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క మార్గం ఏ విధంగా ఉంటుందంటే స్ట్రైట్ లైన్ పాత్గా ఉంటుంది. కొలిజన్స్ జరిగిన తర్వాత అవి ప్రయాణించే మార్గం ఏంటి? స్ట్రైట్ లైన్ పాత్, అంటే సరళ రేఖ మార్గంలో ప్రయాణించడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ కొలిజన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కదా. కొలిజన్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే వాటి యొక్క మధ్యలో ఉండే ఒక మాలిక్యూల్కి ఇంకొక మాలిక్యూల్కి మధ్య కొన్ని అంటే అంతర బలాలు అంటారు. ఇంటర్మాలిక్యులర్ ఫోర్సెస్, ఇవి ప్రతి మాలిక్యూల్కి ఉంటుంది అంతర్గతంగా. ఆ ఫోర్సెస్ని ఇక్కడ మనం లెక్కలో తీసుకోకూడదు, నెగ్లిజిబుల్ అనమాట కొలిజన్స్ చేసినప్పుడు. నెక్స్ట్, ఇప్పుడు 2 సక్సెసివ్ కొలిజన్స్ జరిగినప్పుడు, 2 అభిఘాతాల మధ్య జరిగినప్పుడు, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అణువు ఉంది, ఇక్కడ ఒక అణువుని ఇంకో అణువు ఢీకొన్న తర్వాత కొంత దూరం ట్రావెల్ చేసిన తర్వాత ఇంకొక అణువు వచ్చి ఢీకొన్న తర్వాత 2 అభిఘాతాలు జరిగినప్పుడు, ఇక్కడ 2 వరుస అభిఘాతాలు తీసుకుంటే ఆ అభిఘాతాల్లో ఆ అణువు ఎంత దూరం ప్రయాణించిందో దాన్ని ఏమంటారంటే మీన్ ఫ్రీ పాత్ అంటారు. మీన్ ఫ్రీ పాత్, దీన్నే తెలుగులో స్వేచ్ఛాపద మధ్యమం అంటారు. అంటే 2 వరుస అభిఘాతాలు తీసుకున్నప్పుడు ఆ అభిఘాతాల్లో మొత్తంలో ఆ ఒక అణువు తీసుకున్నప్పుడు ఒక అణువు అనేది ఎంత దూరం ట్రావెల్ చేసిందో దాన్ని స్వేచ్ఛాపద మధ్యమం అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక అభిఘాతం జరగాలంటే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఒక అభిఘాతం జరగాలంటే ఒక మాలిక్యూల్, ఒక అణువు అనేది ఎంత టైం అనేది అభిఘాతం జరగడానికి టైం తీసుకుంటుందో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంది, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంది, అవి 2 కలిసి ఒక చోట ఢీకొనడానికి ఎంత టైం పడుతుందో ఆ టైం అనేది ఎప్పుడు కూడా మీన్ ఫ్రీ పాత్ కంటే తక్కువగానే ఉంటుంది. లెస్ దెన్ మీన్ ఫ్రీ పాత్ కంటే ఎప్పుడూ కూడా ఒక అభిఘాతం జరగడానికి అనుకున్న టైం అనేది స్వేచ్ఛాపద మధ్యమం కంటే తక్కువగానే ఉంటుంది ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ. ఇవన్నీ కూడా ఆదర్శ వాయువు యొక్క లక్షణాల కింద తీసుకోవచ్చు అన్నమాట. ఇది ఆదర్శ వాయువు పర్ఫెక్ట్ గ్యాసెస్ యొక్క లక్షణాల కింద తీసుకోవచ్చు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ కింద తీసుకోవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ ఏంటంటే మనకి ఎస్ఐ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ప్రతి పేపర్లో ఉంటుంది. మ్యాక్స్వెల్స్ distribution of molecular speeds, Maxwell's వేగ వితరణ సమీకరణం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్, ప్రతి పేపర్లో కూడా ఉంటుంది, కానీ కొంచెం పెద్దది కాలిక్యులేషన్ పార్ట్. ఆ సమీకరణం ఏంటంటే డిఎన్సి ఈక్వల్ టు 4πn m/2πkt whole power 3/2 మైనస్ e power minus mc square by
2kT c²dc అనేది మ్యాక్స్వెల్స్ వేగ వితరణ సమీకరణం. ఈ సమీకరణాన్ని మనం ఉత్పాదించాలన్నమాట. లాస్ట్ కాలిక్యులేషన్ చేసేటప్పటికి లాస్ట్ ఈక్వేషన్ ఇది రావాలి మనకి. మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ దీన్ని ఉత్పాదించడం జరిగింది. ఇక్కడ డిఎన్సి అంటే ఏంటంటే డిఎన్సి, డిఎన్ అంటే ఇక్కడ వరకు ఒక పదం, సి అనేది ఇక్కడ ఏంటి సఫిక్స్లో రాసుకోవాలి. డిఎన్సి ఈక్వల్ టు ఏంటంటే సి అండ్ సి ప్లస్ డిసి, అంటే సి అనే వెలాసిటీ కలిగింది, సి ప్లస్ డిసి వెలాసిటీ కలిగిన అణువుల మధ్య, అంటే సి అనేది వేగం, సి ప్లస్ డిసి అనేది కూడా వేగమే, అంటే సి నుంచి మొదలవ్వి సి ప్లస్ డిసి వెలాసిటీ వరకు ఉండే అణువుల యొక్క సంఖ్య అవుతుందన్నమాట. అంటే వెలాసిటీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? సి వెలాసిటీ. సి వెలాసిటీ కలిగిన అణువులు కొన్ని ఉంటాయి, తర్వాత నుంచి సి నుంచి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి డిసి వరకు, సి ప్లస్ డిసి వరకు. ఇంత వెలాసిటీ వరకు ఉన్న ఈ మధ్యలో ఉండే వెలాసిటీ కలిగిన అణువులన్నీ కూడా ఏమవుతాయంటే డిఎన్సి అవుతుంది అన్నమాట. ఇక్కడ ఎన్ ఈక్వల్ టు ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, టోటల్గా మాలిక్యూల్స్ అన్ని. ఇది మాత్రం ఏంటంటే డిఎన్సి అనేది ఓన్లీ సికి సి ప్లస్ డిసికి వెలాసిటీ కలిగి ఉన్న అణువులు మాత్రమే డిఎన్సి. ఇక్కడ ఎన్ మాత్రం ఏంటంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, మొత్తం మనం తీసుకున్న గ్యాస్ యొక్క టోటల్ మాలిక్యూల్స్ ఏంటంటే స్మాల్ ఎన్ అవుతుంది. ఇంకేమున్నాయి లెటర్స్ మనకి? ఎం ఉంది. ఎం అంటే ఏంటంటే మాస్ ఆఫ్ ది ఈచ్ మాలిక్యూల్, అంటే ఫస్ట్ది డిఎన్సి అంటే ఏంటంటే సి మరియు సి ప్లస్ డిసి వేగాల మధ్యలో ఉండే అణువుల యొక్క సంఖ్య. ఎన్ అనేది ఏంటంటే మొత్తం టోటల్గా ఉన్న అణువుల సంఖ్య అవుతుంది. ఎం అనేది ఏంటంటే ఒక్కొక్క మాలిక్యూల్ యొక్క మాస్ అవుతుంది అనమాట. మాస్ అంటే ద్రవ్యరాశి. నెక్స్ట్ ఇంకేమున్నాయి? కే ఉంది. కే అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఇంకేముంది? ఇది అబ్సల్యూట్ టెంపరేచర్. దీన్ని పరమ ఉష్ణోగ్రత అంటారు. పరమ ఉష్ణోగ్రత. నెక్స్ట్ ఇంకేమున్నాయి కాన్స్టెంట్స్? సి అనేది ఎలాగ వెలాసిటీ, ఇంకా మిగిలింది పై అనేది కాన్స్టెంట్. పై వాల్యూ మీకు ఆల్రెడీ తెలిసిందే. సి అనేది ఏంటంటే ఇక్కడ వెలాసిటీ ఆఫ్ ది, ఇక్కడ సి అనే మాలిక్యూల్ వెలాసిటీ, సి ప్లస్ డిసి వెలాసిటీ, అంటే రెండు వెలాసిటీ తీసుకోవచ్చు అన్నమాట. అణువు యొక్క వెలాసిటీ తీసుకుంటే వస్తుంది. ఇది మ్యాక్స్వెల్స్ యొక్క వేగ వితరణ సమీకరణం. దీన్ని ఏ విధంగా ఉత్పాదించాలో చూద్దాం. ఫస్ట్ చూడండి, దీనికి ఉత్పాదించడం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ప్రతి పేపర్లో ఉంటుంది. ఫస్ట్ యూనిట్ ఫస్ట్ క్వశ్చన్ ఇది, ఎస్ఏ క్వశ్చన్. దీనికోసం చూడండి ప్రూఫ్ ఏ విధంగా చేద్దాం. ఓకే చూడండి, ఆరిజిన్ ఇది. ఆరిజిన్ నుంచి పి అనే ఒక అణువుని తీసుకోండి. ఒక అణువుని తీసుకున్నాం. ఒక అణువుని తీసుకుంటే దాని యొక్క వెలాసిటీ ఏంటంటే సి అనుకోండి. దాని యొక్క వెలాసిటీ వేగం అనేది సి అనుకుంటే, ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్నది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. వీటి ప్రకారం తీసుకున్నప్పుడు ఫస్ట్ మనం పి అనే ఒక అణువుని తీసుకున్నాం. పి అనే ఒక అణువుని తీసుకున్నప్పుడు దాని యొక్క వేగం ఎంత? సి అనుకుంటే, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేది ఓపి అనేది ఒక వెక్టర్ అవుతుంది. ఓపి అనేది ఒక వెక్టర్ కింద తీసుకుని ఆ వెక్టర్ ఏమవుతుందంటే
సి అవుతుంది. అంటే వేగము అనేది ఏంటంటే ఒక సదిశ. ఆ సదిశని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే ఓపీ ఈక్వల్ టు సి అని రాసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ దీన్ని ఎక్స్ అక్షం పరంగా, వై అక్షం పరంగా, జెడ్ అక్షం పరంగా వేగాల్ని విభజించడం జరుగుతుంది. అప్పుడు విభజించినప్పుడు ఏమవుతుందంటే ఎక్స్ యాక్సిస్ పరంగా ఈ వెలాసిటీ ఎంత అంటే యు అనుకున్నాడు, వై యాక్సిస్ పరంగా వి, జెడ్ యాక్సిస్ పరంగా డబ్ల్యూ అనుకున్నాడు అన్నమాట వెలాసిటీస్. అంటే మూడు ఈ వెక్టార్ని ఏం చేశారంటే వెక్టార్ ఏంటి ఓపీ ఈక్వల్ టు సి. ఈ సి అనే దాన్ని ఎక్స్ అక్షం పరంగా, వై అక్షం పరంగా, జెడ్ అక్షం పరంగా విభజించినట్లయితే యువిడబ్ల్యూ అనుకోండి. యు అనేది ఎక్స్ అక్షం పరంగా, వి అనేది ఏమో వై అక్షం పరంగా, డబ్ల్యూ అనేది ఏమో జెడ్ అక్షం పరంగా తీసుకోండి. ఓకేనా? వెలాసిటీస్ అవి. ఇప్పుడు ఏంటంటే డియు, డివి, డిడబ్ల్యూ పొడవులు కలిగిన ఒక ఘనాన్ని తీసుకోవడం జరుగుతుంది దీని చుట్టూ. డియు, డివి, డిడబ్ల్యూ వాల్యూమ్. డియు, డిడి, డిడబ్ల్యూ ఇంకా ఏ విధంగా వేసుకోవచ్చు అంటే ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. ఇది ఘనం. డియు, డివి, డిడబ్ల్యూ వేగాలు కలిగినవి. ఇప్పుడు చూడండి ఎక్స్ అక్షం పరంగా తీసుకుంటే ఎక్స్ అక్షం పరంగా వెలాసిటీ ఎంత యు, వై అక్షం పరంగా వి, జెడ్ అక్షం పరంగా డబ్ల్యూ. ఇప్పుడు ఏంటంటే యు వేగము, వి వేగము, డబ్ల్యూ వేగం కలిగిన అణువులు అనేవి డియు, డివి, డిడబ్ల్యూ కలిగిన ఒక ఘనం తీసుకుంటే ఆ ఘనంలో ఉన్నాయనుకోండి. ఆ ఘనములు ఏమున్నాయి? యు, వి, డబ్ల్యూ వేగాలు కలిగిన మాలిక్యూల్స్ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ ఒక మాలిక్యూల్ తీసుకున్న మాలిక్యూల్ ఏంటంటే సి వేగం కలిగిన మాలిక్యూల్, దాన్ని ఓపీ ఈక్వల్ టు సి కింద తీసుకున్నాం. మొత్తం ఈ ఘనంలో యువిడబ్ల్యూ కలిగిన వేగాలు కలిగిన అణువులు ఉన్నాయన్నమాట. దాని యొక్క ఘన పరిమాణం అంటే డియు, డివి, డిడబ్ల్యూ మొత్తం మూడింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదే ఎల్బిహెచ్ఏ కదా. ఒక దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం అంటే ఎల్బిహెచ్. దీర్ఘఘనం అంటే క్యూబాయిడ్. క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది అంటే ఎల్బిహెచ్ అవుతుంది. ఎల్ ఏమో డియు, బి ఏమో డివి, డిడబ్ల్యూ ఏమో హైట్ అయితే వాటి యొక్క వాల్యూమ్ ఏమవుతుంది ఎల్బిహెచ్ అనేది క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్. ఇక్కడ తీసుకుంది క్యూబ్ కాబట్టి మూడింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదే వాల్యూమ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని చూడండి, యు మరియు యు ప్లస్ డియు, వి మరియు వి ప్లస్ డివి, డబ్ల్యూ మరియు డబ్ల్యూ ప్లస్ డిడబ్ల్యూ వేగాలు కలిగిన అణువులు అనేవి ఇక్కడ డియు, డివి, డిడబ్ల్యూ కలిగిన ఆ ఘనంలో ఉంటాయన్నమాట. అంటే ఫస్ట్ యు నుంచి స్టార్ట్ అయ్యి యు ప్లస్ డియు వెలాసిటీ కలిగిన అణువులు ఎక్స్ అక్షం పరంగా, ఇది వై అక్షం పరంగా, జెడ్ అక్షం పరంగా వాటి యొక్క వేగాలు కలిగిన అణువులన్నీ కూడా ఈ క్యూబ్లో ఉంటాయన్నమాట ఘనంలో. ఈ క్యూబ్ అనేది మొత్తం టోటల్గా ఫస్ట్ ఒక వెక్టర్ తీసుకున్నాం. ఒక వెక్టర్ అంటే ఒక అణువు తీసుకున్నాం. ఒక అణువు వెలాసిటీ సి అయితే దీని చుట్టూ ఒక ఘనాన్ని తీసుకుంటే డియు, డివి, డిడబ్ల్యూ కలిగిన వాల్యూమ్ కలిగిన ఒక ఘనాన్ని తీసుకుంటే ఆ ఘనంలో ఏముంటాయంటే యు మరియు యు ప్లస్ డియు, వి మరియు వి ప్లస్ డివి, డబ్ల్యూ మరియు డబ్ల్యూ ప్లస్ డిడబ్ల్యూ వేగాలు కలిగిన అణువులు అనేవి దీంట్లో ఉండడం జరుగుతుంది. ఓకేనా? అర్థమైంది ఇక్కడ వరకు? ఇప్పుడు ఏంటంటే టోటల్గా ఎక్స్ అక్షం పరంగా తీసుకుంటే మనం యు మరియు యు ప్లస్
du, u మరియు u ప్లస్ du వీటి మధ్య ఉన్న అణువుల యొక్క సంభావ్యత కనుక్కోవాలనుకుంటే ప్రాబబిలిటీ అంటారు ఇంగ్లీష్లో. ప్రాబబిలిటీ, దేని ప్రాబబిలిటీ కావాలి? u మరియు u ప్లస్ du అణువుల యొక్క ప్రాబబిలిటీ కావాలి. దేని పరంగా? ఎక్స్ యాక్షన్ పరంగా ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే u మరియు du మీద ఆధారపడే ఒక ప్రమేయం అవుతుందన్నమాట సంభావ్యత అనేది. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ యాక్షన్ పరంగా తీసుకుని ఎక్స్ యాక్షన్ పరంగా u మరియు u ప్లస్ du వేగాలు కలిగిన అణువుల యొక్క సంభావ్యత ఎంత, ప్రాబబిలిటీ ఎంత అని ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ ప్రాబబిలిటీ అనేది ఏమవుతుందంటే u మరియు du మీద ఆధారపడే ఒక ఫంక్షన్ అవుతుందన్నమాట ప్రమేయం. అది ఏమవుతుందంటే f ఆఫ్ u du అనేది ఆ ఫంక్షన్ అవుతుందన్నమాట. u మరియు du మీద ఆధారపడే ఒక ప్రమేయం అంటే ఎలా ఉంటుందంటే f ఆఫ్ u du అవుతుందన్నమాట. సేమ్ ఇదే విధంగా y అక్షం పరంగా v మరియు v ప్లస్ dv అన్నప్పుడు కూడా ఏమవుతుంది? సంభావ్యత f ఆఫ్ v dv అవుతుంది. అలాగే v మరియు v ప్లస్ dv z యాక్సిస్ పరంగా చూసుకుంటే f ఆఫ్ w dw అవుతుందన్నమాట. ఇది ప్రాబబిలిటీ ఫస్ట్ ఎక్స్ యాక్సిస్ పరంగా, తర్వాత వై యాక్సిస్ పరంగా, జెడ్ యాక్సిస్ పరంగా తీసుకుంటే. అది కూడా ఏంటంటే ఓన్లీ u అండ్ u ప్లస్ dv, u ప్లస్ du, v అండ్ v ప్లస్ dv, w అండ్ w ప్లస్ dw వేగాలు కలిగిన వెలాసిటీ కలిగిన అణువుల యొక్క ప్రాబబిలిటీ అన్నప్పుడు ఫస్ట్ f ఆఫ్ u du అనేది ప్రాబబిలిటీ అవుతుంది ఎక్స్ యాక్సిస్ పరంగా. తర్వాత f ఆఫ్ v dv అవుతుంది, f ఆఫ్ w dw అవుతుంది. మనం ఏంటంటే టోటల్గా తీసుకున్నప్పుడు టోటల్గా సంభావ్యత అంటే ప్రాబబిలిటీ యొక్క రూల్ తీసుకున్నప్పుడు అదేమవుతుందంటే కాంపోజిట్ ఈవెంట్ అవుతుంది. అంటే ప్రాబబిలిటీలో మనకి చాలా రకాలు ఉంటాయి. అది ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్గా కాంపోజిట్ ఈవెంట్ అవుతుంది. అంటే మొత్తం మూడింటి యొక్క ప్రొడక్ట్ అవుతుందన్నమాట. ప్రాబబిలిటీ టోటల్గా కావాలనుకోండి, మనకి టోటల్గా కావాలనుకుంటే దాని యొక్క ప్రాబబిలిటీ అనేది ఏమవుతుందంటే f ఆఫ్ u ఇంటూ du, f ఆఫ్ v ఇంటూ dv, f ఆఫ్ w ఇంటూ dw అనేది టోటల్గా ప్రొడక్ట్ అనేది కాంపోజిట్ ఈవెంట్ అంటే టోటల్గా ప్రాబబిలిటీ కావాలనుకుంటే ఆ ప్రాబబిలిటీ ఏమవుతుందంటే ఈ మూడింటి యొక్క ప్రొడక్ట్ అవుతుందన్నమాట. ఆ ప్రొడక్ట్ ఎలా రాస్తున్నానంటే f ఆఫ్ u, f ఆఫ్ v, f ఆఫ్ v, f ఆఫ్ w ఇంటూ du, dv, dw అనేది టోటల్గా వచ్చే ప్రాబబిలిటీ. ఓన్లీ ఎక్స్ యాక్సిస్ పరంగా, వై యాక్సిస్ పరంగా, జెడ్ యాక్సిస్ పరంగా ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్ ప్రాబబిలిటీ కావాలంటే అది ఒక కాంపోజిట్ ఈవెంట్ అవుతుంది. అంటే సంఘటిత సంభావ్యత అవుతుంది. దానికి ఏంటంటే వీటి మూడింటి యొక్క లబ్ధమే దాని యొక్క వాల్యూ అవుతుంది అన్నమాట. అది ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు అంటే f ఆఫ్ u, f ఆఫ్ v, f ఆఫ్ w, du, dv, dw అనేది టోటల్ ప్రాబబిలిటీ అవుతుంది. అలా కాకుండా ఎప్పుడు ఇది u,v,w తీసుకున్నప్పుడు వెలాసిటీ ఎక్స్ యాక్సిస్ పరంగా, వై యాక్సిస్ పరంగా, జెడ్ యాక్సిస్ పరంగా తీసుకుని మొత్తానికి ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ విధంగా వస్తుంది. అలా కాకుండా ఓన్లీ c అనే వెలాసిటీ అంటే మొత్తం c అనే వెలాసిటీ తీసుకున్నప్పుడు దాని యొక్క ప్రాబబిలిటీ ఏమవుతుందంటే f ఆఫ్ c ఇంటూ du, dv, dw అవుతుందన్నమాట. టోటల్ ప్రాబబిలిటీ అనేది ఏమవుతుందంటే